మజ్జిగ పునుగులు కావాల్సిన పదార్థాలు: మైదా పౌడర్, పుల్ల పెరుగు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయలు, తగినంత ఉప్పు, లైట్గా బేకింగ్ సోడా. ఈ స్వచ్ఛమైన పుల్ల పెరుగుతో జీలకర్ర వేసి మజ్జిగలా కలుపుకోవాలి. ఆ గడ్డ పెరుగులా ఉన్నదంతా మజ్జిగలా చేసుకోవాలి. మైదా పిండి నార్మల్ పునుగులాగానే పుల్ల పెరుగులో వేసి బాగా కలుపుకోవాలి. మొత్తం పిండి పిండి ముద్దంతా పేస్ట్ అయ్యేలాగా. ఇందాక ఎలా అయితే కలుపుకున్నామో అది మార్నింగ్ కలుపుకుంటే ఈవినింగ్కి కరెక్ట్గా అవుతుందండి. అంటే ఎప్పుడైనా మనం తయారు చేసే ముందు ఒక 10 to 12 hours ముందే కలుపుకోవాలి. అలా కలిపిన పిండిని మళ్ళీ ఉల్లిపాయలు, అల్లం, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా ఇలా కలుపుకోవాలండి. ఇంత కలుపుకుంటే పునుగులు అంత క్రిస్పీగా, ఆ పుల్ల పెరుగు బాగా కలిసి ఆ పులుపు అనేది, ఆ క్రిస్పీనెస్ అనేది వస్తుంది. సేమ్ అదే టేస్ట్ జనాలు బాగా ఇష్టపడతారు. కానీ ఒక 10-12 గంటల ముందే పెట్టుకుంటే మనకు ఆ టేస్ట్ అనేది వస్తుంది, పర్ఫెక్ట్ టేస్ట్ అనేది. సో దీంట్లో లైట్గా బేకింగ్ సోడా, దానికి తగినంత ఉప్పు కలుపుకొని ఈ అల్లము, ఉల్లిపాయ, జీలకర్ర, పుదీనా, కరివేపాకు అన్నీ కలుపుకొని బాగా సేమ్ పునుగులు ఎలా వేస్తారో అలా వేడివేడి ఆయిల్లో వేయాలండి. చాలా సింపుల్ రెసిపీ అండి ఇది. రౌండ్గా వచ్చిన వాటిని మళ్ళీ అదే గెరిటతో అలానే మిక్స్ చేస్తూ రౌండ్గా తిప్పుతూ ఉండాలి. అది లైటిష్ బ్రౌన్ కలర్ రాగానే, అంటే ఒక సైడే రోస్ట్ అవ్వకుండా 2 sides రోస్ట్ అవ్వడానికి అలా తిప్పుతూ ఉండాలి. ఇలానే తిప్పుతూ ఒక 5 నిమిషాల తర్వాత లైటిష్ బ్రౌన్ రాగానే ఆ వాయి అయిపోయినట్లు లెక్క వస్తుంది. ఇక్కడున్న స్పెషల్ పల్లీ చట్నీతో, దబ్బకాయ పచ్చడితో, అల్లం పచ్చడితో, కొత్తిమీర పచ్చడితో కూడా మీరు తీసుకోవచ్చు. ఈ మజ్జిగ పునుగులు అనేది ఆహాలో ఈవినింగ్ పూట ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది దూరం నుంచి వచ్చి ఈవినింగ్ స్నాక్గా దీన్ని తీసుకుంటారు. పునుగులో పులుపుతనం రావాలంటే మనం తీసుకునే పుల్ల పెరుగు బట్టి ఉంటుంది. బాగా పులిసిన పెరుగు తీసుకోవాలి, మైదాలో కలిపి. మజ్జిగ పునుగు టేస్ట్ చేద్దామండి. సో నేను పల్లీ చట్నీతో, కొత్తిమీర చట్నీతో నలుగురు తింటున్నాను. చాలా క్రిస్పీగా, లోపల మెత్తగా, లైట్గా పుల్లగా, చాలా బాగుందండి. ఈవినింగ్ స్నాక్కి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు చూడొచ్చు, క్రిస్పీగా ఇలా లో ఫ్లేమ్లో వేస్తే ఇలా లోపలంతా బాగా ఉడుకుతుంది. అలా బొంబాయి చట్నీ అని ఇంకో స్పెషల్ చట్నీ ఉందండి. చాలా బాగుంటుంది. ఏ చట్నీ అయినా సరే ప్రతి టిఫిన్ని ఆహా అనిపించేస్తుంది.